రేపు మండే లోపు ఈ రోజు క్లాస్ వరకు నాకు అన్ని టాస్కులు రావాలి. అండ్ పాషా అండ్ రఘురామ్ అండ్ వంశీ అండ్ దినేష్ అండ్ ఇంకా ఎవరు, దినేష్ నీకు చెప్తాను ఏంటి అనేది. అండ్ మిగతా వాళ్ళు సార్ ఓకే శివ, సార్. సారీ దినేష్. సార్ అదే చెప్తా అన్నారు కదా సార్, యా యా, దానికి అందుకే ఓకే అందుకే నేను అన్నారు. అన్నాను కదా నీకు చెప్తాను అని ఇప్పుడు చెప్పాను కదా, సో నీకు చెప్తాను. అండ్ శివ, మీరు కూడా ఓకే సార్. డాక్యుమెంట్స్ పంపించాల్సి అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఓకే. శివ ఆర్ యు దేర్? Yes, yes, I am here. యా, మీరు Yeah, I కూడా. don't have a credential of SAP, that's Yeah, already I I will paid with I my. will provide everything. Okay, I will provide credential also. Okay. Yeah, sure, sure. Thank you. Yeah. So మీరు కూడా ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీకు లాస్ట్కి అర్థమవుతుంది. ఒక 5-10 క్లాసెస్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. ఓకే. అండ్ అనికేత్ చంద్, నీ డాక్యుమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి నిన్నటి వరకు. ఓకే. పంపిస్తాను సార్ నేను. యా, డెఫినెట్లీ డాక్యుమెంట్ అయితే వదిలేదే లేదు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు సంబంధం లేదు. సో ఓకే. మీరు కూడా డాక్యుమెంట్స్ అయితే పంపించాలి, ఎవరైనా సరే. ఈవెన్ ఇక్కడ ఉన్న సురేష్ అండ్ రఘురామ్ అండ్ వంశీ, ఎవరైనా సరే. సో డాక్యుమెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. సో ప్రాక్టీస్ చేయండి. అండ్ డాక్యుమెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరి నుంచి. ఆల్ ఒక డాక్యుమెంట్ పంపించాను సార్. అండ్ యా నేను మిగతా చూస్ పెండింగ్ వర్క్ అనేది నేను ఆ, రేపటి లోపు పంపిస్తాను. యా, నేను అన్ని టైం చూసుకొని అన్ని స్టోర్లు కూడా చేస్తాను. ఎవరెవరు యా ఎన్నెన్ని యా. చేశారు, ఎవరెవరు స్కిప్ చేశారు, ఎవరు ఎంతవరకు చేశారు. నాకు సాటర్డే సండే కొంచెం టైం దొరికిందంటే అదే పనిలో ఉంటా. సో మీరు పంపించిన డాక్యుమెంట్స్ అన్ని ఒక జాగ్రత్త స్టోర్ చేస్తాను అందరు పేరు మీద. సో ఎవరు చేశారు ఎవరు చేయలేదు అని తెలుస్తుంది. మీ సిస్టంలో కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. నేను ఒకసారి షేర్ చేయమని చెప్తాను, అప్పుడు షేర్ చేసి మీరు చూపించాలి మీ డాక్యుమెంట్స్ అన్ని. అది కూడా ఎట్లా పడితే ఎట్లా పడేసినాం కాదు. మీరు కరెక్ట్ ఒక పౌడర్ క్రియేట్ చేసుకొని అందులో అన్ని ఒక కాన్సెప్ట్ వైజ్గా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. అది మీకు ఇప్పటికే కాదు, వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఎప్పుడు వెళ్ళినా సరే యూజ్ అవుతుంది. కానీ నాకు వేరే ఇంటర్వ్యూకి సంబంధం లేదు, బట్ నా వరకు వేస్తే ఆ డాక్యుమెంట్ అన్నీ ఒక ఫోల్డర్లో ఉండాలి. సో ఆ ఫోల్డర్ ప్రకారమే మేము ప్రిపరేషన్ చేయిస్తాను. సో ప్రతి ఒక్కరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకే. సో యా, ఇంకొక 4 మినిట్స్. సో నిన్నటి కాన్సెప్ట్లో, నిన్నటి టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను పేరు పేరు పెట్టి అడగను, మీకు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వారు నాకు అడగొచ్చు. నిన్నటి క్లాసెస్లో, నిన్న కానీ మొన్నటి కానీ, ఐ మీన్ ప్రీవియస్ క్లాసెస్ ఫస్ట్ నుంచి. సార్ వంశీ, చెప్పు వంశీ. సార్ ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? ఇది ఎంఎంఎన్ఆర్ మన నంబర్ రేంజ్ ఉంది కదా, మ్మ్. అందులో మనం వెళ్ళినాక 3 ఆప్షన్స్ ఉంటాయి కదా కింద: ఎన్ఆర్ స్టేటస్, ఇంటర్వెల్, ఇంకొకటి మ్మ్. సమ్. అవి మూడు క్లిక్ చేస్తుంటే సేమ్ స్క్రీన్ లోకి వెళ్తుంది కదా సార్, అది డిఫరెన్స్ ఏంటి నాకు అర్థం కాదు. యా, నీకు చెప్తాను వంశీ. ఓకే, ఓకే అది ఓకే నెక్స్ట్ చెప్తా. ఇంకా అంతే. ఓకే. ఇంకెవరికైనా ఏం డౌట్ లేవా? ఓకే. సో నేను అనుకుంటున్నాను అందరు మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నాకు తెలిసిపోతుందిలే, డాక్యుమెంట్లో నాకు తెలిసిపోతుంది ఎవరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ఏందనేది. ప్రాక్టీస్ చేయని వాళ్ళకైతే వదిలేదు లేదు. సో అది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా అయితే డాక్యుమెంట్ అయితే కావాలి. ఓకే. యా. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఒక నిమిషం. ఓకే.
సో ఇక్కడ మనము హౌ టు ఎక్స్టెండింగ్ ద మెటీరియల్ మాస్టర్. ఆల్రెడీ మనం నిన్న మెటీరియల్ మాస్టర్ని ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఎక్స్టెండ్ చేసాం. సో మీరు ఒకసారి అదే వీడియో ప్రకారం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ, ఒక ఒక ప్లాంట్లో మనం క్రియేట్ చేసిన మెటీరియల్స్ ఏదైతే ఒక మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1000 ప్లాంట్ కానీ 1100 ప్లాంట్ కానీ అండ్ 1200 ప్లాంట్ ఉందనుకోండి. ఒక ప్లాంట్లో క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి మెటీరియల్ ఎలా ఎక్స్టెండ్ చేయాలి. సో నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను 1100 నుంచి 1000కి ఎక్స్టెండ్ చేశాను, అలాగే 1300కి ఎక్స్టెండ్ చేశాను, 1200 కూడా ఎక్స్టెండ్ చేశాను మెటీరియల్. సో మీరు కూడా ఒకసారి ఎక్స్టెండ్ చేసి తెలిసిపోతుంది. MM01 టీ కోడ్ యూజ్ చేస్తాం ఎక్స్టెండ్ చేయడానికి. సో ఆ మెటీరియల్ అనేది మనం ఏదైతే ఆ క్లయింట్ కింద ఆ క్లయింట్ దగ్గర ఎన్నైతే ప్లాంట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ అంటే ఒక కంపెనీ అనమాట. కంపెనీలో డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి మనకు తెలుసు ఆల్రెడీ. సో ఆ ప్లాంట్ పరంగా ఏ ప్లాంట్కి ఆ మెటీరియల్ ఎక్స్టెండ్ చేయాలనేది మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, అది మనకు తెలుసు. సో మెటీరియల్ స్టేటస్ అంటే నిన్న చెప్పింది. మెటీరియల్ స్టేటస్ అనేది 2 లెవెల్లో ఉంటుంది. ఒకటి క్లయింట్ లెవెల్, ఒకటి ప్లాంట్ లెవెల్. సో క్లయింట్ లెవెల్లో ఎక్కడ అసైన్ చేస్తాం, బేసిక్ డేటా 1లో క్లయింట్ లెవెల్లో మనం అసైన్ చేయడం జరుగుతుంది స్టేటస్ అనేది. సో ప్లాంట్ లెవెల్లో మనం MRP1 వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ లెవెల్ మెటీరియల్ స్టేటస్ అండ్ ప్లాంట్ లెవెల్ మెటీరియల్ స్టేటస్ అంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది నిన్న. క్లయింట్ లెవెల్లో అయితే అండర్ దట్ క్లయింట్ ఎన్నైతే ప్లాన్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్లలో ఏదైతే స్టేటస్ ఇచ్చామో, మేబీ బ్లాక్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఉండొచ్చు, ఏదైతే దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్ పరంగా మొత్తం అన్ని ప్లాంట్లకు అప్లికేబుల్ అనమాట. సో పర్టికులర్ ప్లాంట్కి కావాలనుకుంటే మనం MRP1 వ్యూకి వెళ్ళి అక్కడ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. ఓకే, చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారు మాకు. సో అందు గురించి అని దీన్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంది నెక్స్ట్ పాయింట్, రిలవెంట్ వ్యూస్ ఫర్ ది ప్రొడక్షన్ ప్లానింగ్ మోడల్. అంటే రిలవెంట్ వ్యూస్ ఏంటి అని అంటే మన పీపీకి కావాల్సిన వ్యూస్ మోస్ట్లీ మనం ఏ వ్యూస్ మీద వర్క్ చేస్తాం తెలియాల్సింది డెఫినెట్లీ ఉంది. ఎందుకు అని అంటే ఈ క్వశ్చన్స్ కూడా అడిగారండి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో MRP1, MRP2, MRP3, MRP4 అని వర్క్ షెడ్యూలింగ్ వ్యూలో ఏ డేటా మెయింటైన్ చేస్తావు, యాజ్ పీపీ కన్సల్టెంట్గా నువ్వు ఏ డేటా ఎంట్రీ చేస్తావు, సో ఏది నీకు రిలేటెడ్ డేటా అని చాలా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం కూడా జరిగింది. సో నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పినానంటే మీరు దాన్ని కాన్సన్ట్రేట్గా వినాలి అండ్ నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకు ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ ఆఫ్ ది మెటీరియల్ మాస్టర్. ఓకే, అదొక టాపిక్. సో నెక్స్ట్, సో ఇవన్నీ ఆల్మోస్ట్ చేసాం. రిఫరెన్స్ మెటీరియల్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్ని అయిపోయినాయి మనకి నిన్న కాన్సెప్ట్లో, మీరు చూసుకుంటే తెలుస్తుంది. సో ఈరోజు ఇవి. సో రిఫరెన్స్ మెటీరియల్స్ అంటే ఏం లేదు, లెట్ మీ ఓపెన్ చెప్పి సింపుల్గా. సో ఇవన్నీ తెలిస్తేనే మన ఫ్యూచర్లో ఈజీగా ఓకే. సో మనం నిన్న ఆల్రెడీ ఒక మెటీరియల్ క్రియేట్ చేసాం, MM02. సో ఏంటి ఆ మెటీరియల్, ఇది కదా మనం క్రియేట్ చేసిన మెటీరియల్. సో క్రియేట్ చేసాం కాబట్టి మనకి పాపప్ లిస్ట్ రావడం జరుగుతుంది, వ్యూస్ అనేది లిస్ట్ రావడం జరుగుతుంది, వ్యూస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఒకవేళ క్రియేట్ చేయకపోతే మనకు చెప్పేది దిస్ మెటీరియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది అనమాట. సో మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇలా లిస్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిమిలర్ మెటీరియల్ అది కూడా ఫెట్టే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఫెట్, అది కూడా ఫినిష్డ్ ప్రోడక్టే. ఏంటి, అది కూడా ఫినిష్డ్ ప్రోడక్టే. సో దాంట్లో కూడా సిమిలర్ డేటా ఎంట్రీ చేస్తున్నాం. అంటే సిమిలర్ నేను ఏదైతే MRP టైపు, లాట్ సెర్చ్ ప్రొసీజరు, MRP కంట్రోలరు, ఇంకా ఏదైతే డేటా ఇచ్చానో MRP4 వ్యూస్లో అండ్ వర్క్ షెడ్యూలింగ్ వ్యూలో, సో అలాంటి సిమిలర్ డేటా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. కానీ మళ్ళీ ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలి. సో అట్లాంటి టైంలో మళ్ళీ స్పెషల్గా డేటా ఎంట్రీ చేయకుండా డైరెక్ట్ రిఫరెన్స్ మెటీరియల్ అంటే ఏం లేదు, కాపీ చేసుకుంటాం అనమాట. ఓకే, లెట్ మీ షో MM01. ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్గా ఉన్నారు కాబట్టి అన్నీ చెప్పాల్సి వస్తుంది మనకి. ఏంటంటే మనకు ఆల్రెడీ SAPకి కొత్త చాలా మంది ఉన్నారు, ఇలా 90%. సో ప్రతి ఒక్క పాయింట్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. దాంతోపాటు ఒకవేళ మీకు తెలిసి ఉన్నా సరే మీరు వినొచ్చు అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా, సిమిలర్ మెటీరియల్ అనుకోండి. ఓకే, సిమిలర్ మెటీరియల్ అనుకోండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ ఉంది, ఒకటి 1 యాడ్ చేశాను యూనిక్ నెంబర్ ఉండాలనేసి. ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ మనం మళ్ళీ క్రియేట్ చేయలేం. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, సో ఇక్కడ ఫెట్ కదా. సో ఇది కూడా ఫెట్ మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ఏంది ఇది. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసిన మెటీరియల్ ఇక్కడ కనిపిస్తుందా. కాపీ ఫ్రమ్ అంటే మనం ఏదైతే మెటీరియల్ క్రియేట్ చేసామో దాంట్లో ఉన్న డేటా మొత్తం ఈ న్యూ మెటీరియల్కి కాపీ అవుతుంది అనమాట. ఓకే, దాన్నే రిఫరెన్స్ మెటీరియల్ అంటాం. అంటే ఈ మెటీరియల్ రిఫరెన్స్ తీసుకొని మనం న్యూ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, ఎంటర్. సో ఏదైతే వ్యూస్ కావాలి అంటే వ్యూస్ కావాలి, ఈ మెటీరియల్ తగ్గట్టు వ్యూస్ కావాలా, ఏమైనా ఎక్స్ట్రా వ్యూస్ కావాలనుకుంటున్నాం అనేది మన ఇష్టం. సో యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తున్నాను, ఇది ఫెట్ కాబట్టి ఫెట్కి సంబంధించిన వ్యూస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయగానే మనకు ఆల్రెడీ ఇక్కడ యూనిట్ ఆఫ్ మెజర్ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కాపీ ఫ్రమ్ అనే ఒక మెటీరియల్ కోడ్ ఇచ్చాం కదా. సో దాంట్లో నుంచి ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఈ యొక్క మెటీరియల్ డేటా అనేది ఇక్కడ క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అది పుష్ చేయడం జరుగుతుంది కాపీ ఫ్రమ్ అన్నప్పుడు. సో ఇలా డైరెక్ట్ ఆ వ్యూస్ కరెక్టేనా లేదా మనం ఇచ్చే డేటా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను. సో ఆల్రెడీ దాని నుంచి కాపీ చేసుకుంటుంది అనమాట. దాని నుంచి ఏదైతే మనం నిన్న క్రియేట్ చేసిన మెటీరియల్లో మనం ఈ డేటా ఇవ్వడం జరిగింది, అదే డేటాకి ఈ న్యూ మెటీరియల్కి రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క సేమ్ డేటా ఎంట్రీ చేయాలని ఉందా, లేదు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు సేమ్ ఉందంటే కంటిన్యూ, లేదు ఈ మెటీరియల్కి లాట్ సైజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈఎక్స్ ఉంది. సో ఈ దానికి ఈఎక్సే, పాత దానికి ఈఎక్సే, కానీ ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసేదానికి మేబీ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, ఇవన్నీ కామన్ ఉండొచ్చు. సో నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఎంఆర్పి గ్రూప్ కానీ అలా ఏదైనా డేటా ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. లేదు అని అంటే కంటిన్యూ. అంటే సింపుల్గా మనకు మెటీరియల్ మాస్టర్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట, ఇట్లా కాపీ ఫ్రమ్ అన్నట్టు. ఓకే, రిఫరెన్స్ మెటీరియల్ తోటి మనం ఎప్పుడైతే మనం నంబర్ ఆఫ్ మెటీరియల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుందో సేమ్ టైప్ ఆఫ్ పెట్ కానీ హాల్బ్ కానీ రా మెటీరియల్ కానీ, సో ఈజీగా మనం జస్ట్ కాపీ ఫ్రమ్ అని తీసుకొని ఈజీగా ఎంటర్ కొట్టుకుంటూ జస్ట్ వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ మనం రియల్ టైంలో ఇక్కడ మనం ఎంటర్ కొట్టుకుంటూ ముందుకెళ్ళినా సరిపోతుంది, కానీ రియల్ టైంలో నువ్వు ఇచ్చిన డేటా కరెక్టేనా అని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఎస్. ఓకే, ఇలా చూడండి అన్ని వాల్యుయేషన్ క్లాస్ కానీ ఇవన్నీ నిన్న క్రియేట్ చేసిన మెటీరియల్ మాస్టరే. సో దాంట్లో నుంచి కాపీ చేసుకున్నాం. సో న్యూ మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ నేను 1 ఇచ్చానంటే అది న్యూ మెటీరియల్ అంటే యూనిక్ నెంబర్ అనమాట. జస్ట్ ఇక్కడ 1 ఎక్స్ట్రా ఇచ్చాను, కొత్త మెటీరియల్ అనమాట. ఇప్పుడు మనం చేంజ్ మోడ్కి వెళ్తే కనిపిస్తుంది. ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ క్రియేట్ చేయాలి, మనం రా మెటీరియల్ కొన్ని హాల్బుక్ అసైన్ చేయాలి, కొన్ని హాల్బుక్ ఉండబోయి ఫెట్కి అసైన్ చేయాలి, ఫెట్కి కూడా కొన్ని రా మెటీరియల్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనము ఒక 4-5 RM మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ప్రతిదానికి MM01 ఎంట్రీ చేసి అలా డేట్ ఎంట్రీ చేయకుండా ఒక రా మెటీరియల్ క్రియేట్ చేసి ఈజీగా మనం కాపీ ఫ్రమ్ తీసుకున్నామంటే ఈజీగా రా మెటీరియల్ అని ఈజీగా వితిన్ 2-3 మినిట్స్లో ఒక 5-6 రా మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు. మీకు వేరియంట్ కాన్ఫిగరేషన్స్ వచ్చినప్పుడు నంబర్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీసీ కూడా చెప్తాను మీకు. వేరియంట్ కాన్ఫిగర్ వచ్చినప్పుడు వేరియంట్ కాన్ఫిగరేషన్స్ కానీ ఇంకా ఫ్యూచర్ సినారియోస్ వచ్చినప్పుడు మెటీరియల్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, ప్రతిసారి క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన మెటీరియల్ నుంచి డైరెక్ట్ కాపీ ఫ్రమ్ తీసుకున్నారంటే ఈజీగా వితిన్ 1 minute or 30 secondsలో మీకు మెటీరియల్ మాస్టర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది మనకు రియల్ టైంలో కూడా కొన్ని ప్లేసెస్లో మనకి యూజ్ కూడా అవుతుంది అనమాట. ఓకే సార్ సో ఇప్పుడు హలో, ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు ఫెట్ది ఇచ్చినాం కదా సార్, ఇప్పుడు వేరే మెటీరియల్ టైప్ ఇస్తే ఏమైనా ఎర్రర్ ఇస్తుందా? మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అదే డేటా అదే తీసుకోవాలి. మీరు అదే ఫెట్ మెటీరియల్ టైప్ అదే తీసుకోవాలి, మెటీరియల్ టైప్ సేమ్ తీసుకోవాలి. ఓకే, యాక్సెప్ట్ చేయదు. చేసినా కూడా నీకు అది ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఇన్హౌస్ ఉంటుంది కదా. సో మనం ఇన్హౌస్ డేటానే తీసుకోవాలి సిమిలర్గా. కాబట్టి మనం అదే ఫెట్టే క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫెట్టే సెలెక్ట్ చేసుకోవాలి అట్లా. ఓకే, సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో మీకు ఒకవేళ అడిగిన మీకు ఒక 10 ఇంటర్వ్యూస్ అడిగారు అనుకో, 10 ఇంటర్వ్యూస్ అయినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇంటర్వ్యూస్ అయినాయి అనుకోండి, దాంట్లో మీకు ఒక 5 to 6 కాల్లో అయితే కంపల్సరీగా నీకు ఎంఆర్పి ప్రొఫైల్ గురించి ఐడియా ఉందా అని అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఎంఎంకి అయితే రెగ్యులర్గా అడుగుతారు, మనకు కూడా అడుగుతున్నారు. నాకు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చేసే దాంట్లో నా స్టూడెంట్స్లో చాలామందికి అడిగారు. సో అందు గురించి అని ఇది
మనం వినాలి ఖచ్చితంగా. ఓకే, ఎంఆర్పి ప్రొఫైల్. ఒక్క నిమిషమా, ఇదేదో వస్తుంది మధ్యలో నాకు. 1 minute వెయిట్. ఓకే, సో ఏంటి అసలు అసలు ఏంటి ఎంఆర్పి ప్రొఫైల్ అంటే ఏంటి? సో ఎంఆర్పి ప్రొఫైల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమైనా నోట్ చేశానా? ఎంఆర్పి ప్రొఫైల్ గురించి చూద్దాం. లేదు. ఓకే, ఇక్కడనే చూద్దాం. మంచిగా అర్థం చేసుకోండి. ఎంఆర్పి ప్రొఫైల్ అంటే ఏంటి అని అంటే, మనం ఎంఆర్పి ప్రొఫైల్ కాన్ఫిగర్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ MMD1. ఓకే, సో అసలు ఎంఆర్పి ప్రొఫైల్ ఎందుకు వాడుతాం, అసలు ఏంటి? మీరు ఒక 5 నిమిషాలు ఆగితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంఆర్పి ప్రొఫైల్ అనేది. ఇప్పుడు ఎంఆర్పి వ్యూస్ ఇక్కడ చూస్తే మనకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి? ఎంఆర్పి ఇక్కడ 4 వ్యూస్ ఉన్నాయి. MRP1, MRP2, MRP3, MRP4. సో మనం రా మెటీరియల్ క్రియేట్ చేసిన, అలాగే ఫెట్ క్రియేట్ చేసిన, అలాగే హాల్బ్ క్రియేట్ చేసిన, కంపల్సరిగా ఈ 4 వ్యూస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి పరంగానే మనకు ప్లానింగ్స్ అనేవి జరుగుతాయి. వీటి పరంగానే మనకు ప్లానింగ్ డేట్స్ వస్తాయి. వీటి పరంగానే మనకు స్ట్రాటజీ వస్తుంది. సో ప్రతి ఒక్కటి మనకు MRP4 వ్యూలోనే మోస్ట్లీ వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంఆర్పి వ్యూస్ సంబంధించి కామన్ డేటా ఇప్పుడు మనం 2 మెటీరియల్ మాత్రమే క్రియేట్ చేసాం. ఒకటి BMW కార్ 1 అండ్ BMW కార్ 1 అని క్రియేట్ చేసాం. ఇది అదే కార్ 1 ఉంది. సో ఇప్పుడు ఇలాంటి మెటీరియల్ మనం చూస్తే ఫెట్ మెటీరియల్ ఒకటే ఉంది ఇక్కడ. ఓకే, ఫెట్ మెటీరియల్ ఒకటే ఉంది. రియల్ టైంకి వెళ్ళామనుకోండి, మనకు ఫెట్ మేబీ జస్ట్ అజూమ్ చేసుకోండి, జస్ట్ ఆలోచించండి. ఒక 1000 మెటీరియల్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, మనకు 1000లో 500 మెటీరియల్స్ ఉన్నాయి. 500 మెటీరియల్స్కి ఎంఆర్పి వ్యూస్లో ఏదైతే డేటా ఎంట్రీ చేస్తామో 1, 2, 3, 4, ఈ 4 వ్యూస్లో ఏదైతే డేటా ఎంట్రీ చేస్తామో అదంతా సిమిలరే. అంటే మొత్తం కామన్ డేటా ఎంట్రీ చేస్తాం 500 మెటీరియల్స్లో. సో మెటీరియల్ మనం ఇండివిజువల్గా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. జస్ట్ అంటే సినారియో మీకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. బట్ మీరు ఇప్పుడు నేను చెప్పినట్లు అర్థం చేసుకోండి, సరిపోతుంది. సో ఏంటంటే ఈ 4 వ్యూస్ ఏవైతే ఉన్నాయో MRP1, MRP2, MRP3, MRP4, దీంట్లో ఎంఆర్పి టైప్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో ఇన్ టు MRP1 వ్యూ. ఇప్పుడు ఎంఆర్పి వ్యూస్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎంఆర్పి టైప్ PD ఉంది. ఓకే, లాట్ సైజ్ ఉంది, ఎంఆర్పి కంట్రోలర్ ఉన్నాడు. సో ఇంకా ఏదైనా ఫిక్స్డ్ లాట్ సైజ్ కానీ ఇంకా ఏదైనా డేటా మనం ఇక్కడ మనకి ఇంత సరిపోతుంది కాబట్టి ఇదే ఎంట్రీ చేసాం. సో ముందు ఏదైనా ఇక్కడ కావాల్సిన సినారియోస్ ఇది ఫ్యూచర్లో ఇక్కడ రీఆర్డరింగ్ పాయింట్ ఏందో నేర్చుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం లాట్ సైజ్, మినిమం లాట్ సైజ్ అండ్ ఫిక్స్డ్ లాట్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. నేను ఈ మెటీరియల్ మాస్టర్ కంప్లీట్ అవ్వాలని కావాలనేసి కొంచెం డేటానే ఇక్కడ ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా డేటా ఉందనుకోండి, ఇదంతా ఎంట్రీ చేస్తాం ఎప్పుడన్నా రియల్ టైంలో క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మన మెటీరియల్ మాస్టర్ కంప్లీట్ అవ్వాలని కొంచెం డేటాని మాత్రం ఇచ్చా. ఓకే, సో ఇప్పుడు మెటీరియల్ మాస్టర్ మనం క్రియేట్ చేసిన 500 మెటీరియల్స్కి మనం క్రియేట్ చేయాలి. కానీ MRP1లో ఉన్న డేటా కామన్ అండ్ MRP2 వ్యూలో ఏదైతే డేటా ఉందో ఈ కానీ 15 డేస్ కానీ షెడ్యూలింగ్ మార్జిన్ కీ కానీ స్టోరేజ్ లొకేషన్, సో అలాగే ఇక్కడ స్ట్రాటజీ గ్రూప్స్, అవైలబిలిటీ చెక్ ఇంకా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకుంటాం మనం. కన్జప్షన్ మోడ్ అంటే ఏంది, ఫార్వర్డ్ కన్జప్షన్, బ్యాక్వర్డ్ కన్జప్షన్, ఇదంతా ఓకే, నో ప్రాబ్లం. సో MRP4 వ్యూలో ఏదైతే డేటా ఉందో ఇంకా ఇవన్నీ కామన్గా 500 మెటీరియల్స్కి ఎంట్రీ చేస్తాం. కానీ మెటీరియల్ మాత్రం ఇండివిజువల్గా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి జస్ట్. సో అప్పుడు ఈ ఎంఆర్పి కంట్రోలర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఎలానంటే ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి. మనము ఇప్పుడు వన్స్ ఎస్ఏపిలో ఈ టాస్క్ కంప్లీట్ చేసామంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. జస్ట్ వినండి, వన్స్ ఎస్ఏపిలో మనం టాస్క్ కంప్లీట్ చేసినామంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఆర్పి ప్రొఫైల్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది, MMD1. లెట్ మీ గో ఇన్ టు MMD1. ఓకే, డోంట్ వరీ,
అంతా తెలుగులో చెప్తుండు, మరి మేము ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి కదా, ఇంగ్లీష్ కంటెంట్ కావాలి కదా అని మీరు అనుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఉంది మన దగ్గర, దానికి ప్రాపర్ ఆన్సర్ కూడా ఉంది. అలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నా దగ్గర అన్ని ప్రాపర్గా మెన్షన్ చేసినాయండి. ఇప్పుడు ఇస్తే మీరు దీని కాన్సన్ట్రేషన్ వదిలేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లోకి వెళ్తారు. అలా కాదు, అది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. డోంట్ వరీ, జస్ట్ మీ కాన్సెప్ట్ అర్థమైతే అక్కడ ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్ చదివేసి అక్కడ క్వశ్చన్ చదివి ఆన్సర్ చూడగానే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్లో నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నాకు రెగ్యులర్గా 1 year నుంచి అడిగే క్వశ్చన్స్ కానీ అండ్ ఆ విధంగా నేను కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో ఇన్ టు ఎంఆర్పి ప్రొఫైల్ కాన్ఫిగరేషన్స్. సో టీ కోడ్ ఏంటంటే MMD1. టీ కోడ్ ఏంది MMD1. ఎంటర్ చేయగానే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంఆర్పి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఎంఆర్పి ప్రొఫైల్ అనేది ఏదైనా నంబర్ ఇవ్వచ్చు, ఎంఆర్పి ప్రొఫైల్ ఏదైనా ఇవ్వచ్చు. నేను SG1 అని ఇస్తున్నా, 01. ఇది నా ఎంఆర్పి ప్రొఫైల్. ఓకే, ఏంటంటే ఇది నా ఎంఆర్పి ప్రొఫైల్. ఎంటర్ చేయగానే మనకి 2 వాల్యూస్ ఉంటాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ SG01 ప్రొఫైల్ సరిపోతుందా, లేకుంటే ఓకేలే ప్రొఫైల్ అని రాద్దాం. ఓకే, ఇది ఎంఆర్పి ప్రొఫైల్ అనుకోండి, జస్ట్ SG01 ప్రొఫైల్, ఇది మన ఎంఆర్పి ప్రొఫైల్ జస్ట్. సో ఇక్కడ మన 2 వాల్యూస్ ఉన్నాయండి. 2 వాల్యూస్ ఇవి ఏంటి అని అంటే చెప్తా. 2 వాల్యూస్ ఏంటి అని అంటే, ఒకటి ఫిక్స్డ్ వాల్యూ, ఒకటి డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు ఎంఆర్పి 1 వీక్ వస్తా, నేను మల్టిపుల్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు అంటే ఒకటే మెటీరియల్ కానీ నేను 500 మెటీరియల్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ మెటీరియల్ కానీ 500 మెటీరియల్స్ నేను క్రియేట్ చేయాలి. డిఫరెంట్ మెటీరియల్ నేను 500 మెటీరియల్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్క డేటా నేను అంత కామన్గా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. నేను కాపీ ఫ్రమ్ తీసుకోవద్దు. కాపీ ఫ్రమ్ తీసుకుంటే మిగతా వ్యూస్ అన్ని కాపీ అవుతున్నాయి. నాకు అలా కాదు, ఓన్లీ ఎంఆర్పి 4 వ్యూస్ మాత్రమే నాకు సిమిలర్గా ఉన్నాయి, మిగతా డిఫరెంట్ ఉంది. ఓన్లీ ఎంఆర్పి 4 వ్యూస్ 1 2 3 4 మాత్రమే సిమిలర్గా ఉన్నాయి, మిగతా అంతా సేల్స్ డేటా, వేర్ హౌస్ డేటా అంతా డిఫరెంట్. అది కాపీ ఫ్రమ్ తీసుకుంటే రాదు మనకి ఏంది. సో ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్లో మీనింగ్ ఏంటంటే, ఫిక్స్డ్ వాల్యూ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ ఉందనుకోండి. ఫిక్స్డ్ వాల్యూ అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో దీన్ని మనం చేంజ్ చేయలేం, ఎందుకంటే గ్రేడ్ అవుట్లో వస్తుంది, అంటే ఫిక్స్కి అది అన్నిటికీ ఫిక్స్. నేను చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేయలేను. సో నెక్స్ట్ డిఫాల్ట్ వాల్యూ అనుకోండి, మనకి ఈ యొక్క డేటా, ఇక్కడ ఉన్న డేటా కాపీ అవుతుంది, కానీ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇది రిపీటెడ్గా మనం ఎంట్రీ చేసే డేటా ఉంటుంది అనుకో, దాన్ని రెడ్యూస్ చేయడానికి వాడతాం అనమాట ఇది. ఓకే, మనము నంబర్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఎంటర్ చేసే డేటాని రెడ్యూస్ చేయడానికి మనం ఇది వాడతాం అనమాట. సో లెట్ మీ క్రియేట్ చేసిన తర్వాత ఒక ప్రాక్టికల్గా చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఎంఆర్పి టైప్ ఉంది ఇక్కడ. ఎంఆర్పి టైప్ని నేను ఫిక్స్డ్ తీసుకుంటా. ఫిక్స్డ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే స్క్రీన్ 1కి వెళ్తా. స్క్రీన్ వెళ్ళగానే నువ్వు ఎంఆర్పి టైప్ ఏంటి, నేను పీడీ అనుకుంటున్నా. పీడీ ఎంటర్. సో మళ్ళా సెలెక్షన్ స్క్రీన్. ఓకే, సో నెక్స్ట్ ఎంఆర్పి కంట్రోలర్ కూడా ఏమనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డే అనుకుందాం. ఓకే, ఫిక్స్డ్ వాల్యూ అనమాట, ఇక్కడ 001. ఓకే, ఎంటర్ అండ్ మళ్ళీ స్క్రీన్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకేంది, ఇనోస్ ప్రొడక్షన్ టైం నేను కొన్ని మాత్రం తీసుకుంటా. ఇనోస్ ప్రొడక్షన్ టైం నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇనోస్ ప్రొడక్షన్ టైం ఒక 20 days ఇస్తున్నా. ఎంటర్ అండ్ గో బ్యాక్. సో నెక్స్ట్ ఇంకా ఏ వాల్యూ ఎంట్రీ చేస్తాం మనం దగ్గర, షెడ్యూలింగ్ మార్జిన్ కీ ఉంది. షెడ్యూలింగ్ మార్జిన్ కీ కూడా నేను డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటాను. డిఫాల్ట్ వాల్యూ ఏంటి, 000. ఓకే, లెట్ మీ గో బ్యాక్. సో ఇంకా ఏ డేటా ఎంట్రీ చేస్తాం మనం, రీఆర్డరింగ్ పాయింట్ ఎంట్రీ చేస్తాం. సో రీఆర్డరింగ్ పాయింట్ అనేది మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ లాట్ సైజ్ ఉంది కదా, లాట్ సైజు డిఫాల్టే తీసుకుందాం. లాట్ సైజ్ కూడా డిఫాల్టే తీసుకుందాం. ఈఎక్స్ ఎంట్రీ చేద్దాం. సో కొన్ని మాత్రమే తీసుకుంటా, అన్ని ఎంఆర్పి 4 వ్యూస్లో ఉన్నాయని తీసుకుంటే మనకి ఇక్కడనే టైం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వ్యూకి సంబంధించిన తీసుకుంటా. ఇక్కడ 4 వ్యూకి సంబంధించిన టోటల్ డేటా ఉంటుంది.
4 వ్యూస్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది అనమాట. అన్నీ ఉంటాయి ఇక్కడ. చూస్తే మనకు చూడు పర్చేసింగ్ వ్యూ ఉంది, ఎంఆర్పి 4 వ్యూలది, అలాగే మనకు టైమ్ ఫ్యాన్స్ ఉంది, ప్లానింగ్ గ్రూప్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కటి సారీ యా. సో ఎంఆర్పి గ్రూప్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని వ్యూస్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఓకే, 4 వీక్ సంబంధించిన వ్యూస్ మొత్తం ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ వీక్ సంబంధించి మాత్రం సెలెక్ట్ చేసుకున్నా. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే అన్ని వ్యూస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ యొక్క ఎంఆర్పి ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈ ప్రొఫైల్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మై స్నిప్పింగ్ టూల్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే ఓకే, నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా, ఎంటర్. ఓకే, ఇవి మాత్రమే తీసుకొని సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే గుర్తుపెట్టుకోండి, మన ఎంఆర్పి ప్రొఫైల్ ఏం క్రియేట్ చేసాం, SG01. ఓకే, SG01 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, MM01 అని ఏదో ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ మనం 1తో క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు 2 తీసుకుందాం. 2 అనేది మెటీరియల్ మాస్టర్ లేదు. ఫస్ట్ ఓన్లీ కార్ క్రియేట్ చేసాం, మళ్ళీ కార్ 1, కార్ 2 అనేది మెటీరియల్ మాస్టర్ లేదు, అసలు క్రియేట్ చేయలేం మనం. ఓకే, ఎంటర్ చేయగానే ఇక్కడ వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే కంటిన్యూ. ఒక్క నిమిషమా, ఇది రాంగ్, లెట్ మీ గో బ్యాక్. ఇది రాంగ్, మళ్ళీ MM01. ఓకే, ఇక్కడ 2 తీసుకుందాం. 2 అనేది యూనిక్ నంబర్, మనం క్రియేట్ చేయలేం. ఓకే, ఫస్ట్ ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్. ఇక్కడ వ్యూస్ అనేది ఎందుకు వస్తున్నాయి బై డిఫాల్ట్ అంటే, నేను ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్ అని ఇచ్చాను కాబట్టి, ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ సెట్టింగ్ ఇచ్చాను కాబట్టి అవే వస్తున్నాయి. మీకు కావాల్సినవి కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్ అని ఇచ్చేస్తే మీకు కూడా అలాగే ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. ఇక్కడ వ్యూస్కి వెళ్తే మనకు ఇక్కడ కనిపిస్తుందా, ఎంఆర్పి ప్రొఫైల్ అని కనిపిస్తుందా? మనం క్రియేట్ చేసిన ఎంఆర్పి ప్రొఫైల్ అయింది SG01. ఇప్పుడు ఇన్సైడ్ F4లోకి వెళ్తే మనకు అది SG01 కనిపిస్తుందా లేదా? కనిపిస్తే మనం క్రియేట్ చేసింది కరెక్ట్, లేదంటే మనం క్రియేట్ చేసింది రాంగ్. కనిపించకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా SG01, మనం క్రియేట్ చేసిన జస్ట్ ఎంఆర్పి ప్రొఫైల్ ఇది. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ కంటిన్యూ అయిన తర్వాత నేను యాజ్ ఆఫ్ నో సేమ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఇక్కడ. ఓకే, బేస్ యూనిట్ ఆఫ్ మెజర్. సో అలాగే కావాల్సిన డేటా ఏదైతే ఉందో అది ఇచ్చేస్తున్నా. సో డైరెక్ట్ ఇక్కడ సేల్స్ వీక్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, అలాగే ట్రాన్స్పోర్ట్ గ్రూప్, లోడింగ్ గ్రూప్ అండ్ ఎంటర్. చూడండి, ఎంఆర్పి వ్యూ డైరెక్ట్ వీక్ వస్తే డైరెక్ట్ డేటా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, డైరెక్ట్ ఈ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చూస్తే ఓన్లీ 1 వ్యూ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఏదైతే వ్యూ ఉందో ఎంఆర్పి 1 వ్యూలో కనిపించే డేటాకి మాత్రమే నేను అక్కడ ఎంఆర్పి ప్రొఫైల్ సెట్టింగ్ చేశాను. కావాలంటే మీరు అన్ని 4 వీక్స్ సంబంధించి చేయొచ్చు. సో ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ మీకు ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. అడుగుతారండి ఫిక్స్డ్ వాల్యూ అంటే ఏంది, డిఫాల్ట్ వాల్యూ అంటే 100% అడుగుతారు, చాలా మట్టుకు అడిగారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూస్తే నేను ఎంఆర్పి టైప్ ఏదైతే ఉందో దానికి ఫిక్స్డ్ వాల్యూ అని ఇచ్చా. ఏమని ఇచ్చా, PD అని ఇచ్చా, మీరు చూసారు అప్పుడు. సో ఇక్కడ చూస్తే ఎంఆర్పి టైప్ ఏముంది, PD. ఓకే, కానీ గ్రేడ్ అవుట్లో ఉంది, అంటే దీన్ని చేంజెస్ చేయలేం మనం. ఇక అన్నిటికీ కామన్గా క్రియేట్ అవుతుంది, చేంజెస్ ఏం చేయలేం. సో అలాగే నెక్స్ట్ దానికి ఎంఆర్పి కంట్రోల్ కూడా ఫిక్స్డే ఇచ్చా. చూడండి, ఎంఆర్పి కంట్రోల్ కూడా గ్రేడ్ అవుట్లో వస్తుంది. సో మనం లాట్ సైజ్ ఏమి ఇచ్చాను నేను, ఇనోస్ ప్రొడక్షన్ టైం. ఓకే, ఇనోస్ ప్రొడక్షన్ వేరే వ్యూస్లో ఉన్నట్టుంది. ఓకే, ఇది వదిలేద్దాం, మళ్ళీ చూద్దాం. షెడ్యూలింగ్ మార్జిన్కి కూడా వేరేగా ఉంది, ఇవి అన్నీ డిఫాల్ట్ ఇచ్చా. సో ఇంకొకటి నేను కిందకు వెళ్తే లాట్ సైజ్ కనిపిస్తుందా, లాట్ సైజ్ ఏమి ఇచ్చా, డిఫాల్ట్ ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ ఈ EX ప్లేస్లో FX కూడా మార్చుకోవచ్చు, కానీ ఏదైతే ఫిక్స్డ్ వాల్యూ ఉందో దాన్ని మార్చలేం. సో నెక్స్ట్ వ్యూకి వెళ్దాం. నెక్స్ట్ వ్యూలో కూడా రెండు ఇచ్చాం. ఒకటి ఇనోస్ ప్రొడక్షన్ టైం ఇచ్చాను, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ మార్జిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఏదైతే ఫిక్స్డ్ వాల్యూ ఉందో దాన్ని చేంజ్ చేయలేము.
సో అలా మనం మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎంఆర్పి ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ అసైన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ డేటా అనేది ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు, మిస్ అయ్యే ఛాయిస్ లేదు. ఒక ఎంఆర్పి ప్రొఫైల్ పర్టికులర్ మెటీరియల్కి ఫిక్స్ కాన్ఫిగర్ చేసి పెట్టుకున్నామంటే మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్ దాన్ని అసైన్ చేసుకున్నామంటే ఇక్కడ డేటా గురించి మనం పరిశాన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ ఎంఆర్పి ప్రొఫైల్లో మనం సెటప్ చేసుకొని పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా డేటా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు వాడతామంటే రిపీటెడ్గా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తుంటే, నంబర్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తుంటే ఈ డేటాని అదే డేటా ఎంట్రీ చేయాల్సి వస్తే సో అలాంటి టైంలో మనం ఎంఆర్పి ప్రొఫైల్ అనేది వాడుతాం. ఇది ఒక కాన్సెప్ట్. సో మనం రియల్ టైంలో వాడినా వాడకపోయినా కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు నాలెడ్జ్ ఉందా లేదా, మేబీ వాడే అవకాశం వస్తే నీకు తెలుసా లేదా కాన్సెప్ట్. సో మా ప్రీవియస్ కంపెనీలో నంబర్ ఆఫ్ ఎంఆర్పి ప్రొఫైల్స్ ఉండేవి, మేమే క్రియేట్ చేసాం ఎంఆర్పి ప్రొఫైల్స్. సో ఆ విధంగా మనం క్రియేట్ చేసే అవకాశం వస్తే మనకు రాదు, మనకు తెలీదు, మనకు ఇంటర్వ్యూవర్ సడన్గా వాట్ ఈస్ ద ఎంఆర్పి ప్రొఫైల్ అని అడగగానే మనం విత్ కాన్ఫిగరేషన్తో సహా విత్ టీ కోడ్తో సహా చెప్పాలి. ఇన్ ఆర్డర్ టు కాన్ఫిగర్ ద ఎంఆర్పి ప్రొఫైల్ వీ కెన్ యూజ్ ద టీ కోడ్ ఈస్ MMD1. సో ఈ విధంగా దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏంటి అండ్ అది ఎందుకు వాడతాం అనేది మనకు వచ్చిన కమ్యూనికేషన్లో చెప్తే వాడికి అర్థమవుతుంది. సో అదే అన్నమాట. ఓకే, అది ఎంఆర్పి ప్రొఫైల్. ఐ హోప్ మీకు అర్థమైంది క్లియర్గా నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కలెక్టివ్ ఎంట్రీ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్ డేటా. ఏం లేదు, ఒక ప్లాంట్కి మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్ అసైన్ చేయడమే. ఓకే, సో అదేంటో చూద్దాం. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కదానికి మనకు ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. డోంట్ వరీ, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా మీకు అర్థమైంది ఏదైతే ఉంటే అది రాసి పెట్టేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఎంఆర్పి ప్రొఫైల్ అంటే ఏంటి నేను చెప్పింది అర్థం చేసుకొని మీ ఓన్గా దాన్ని ఏదైనా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం ఒక 2-3 లైన్స్ గుర్తుండడానికి. తర్వాత మన దగ్గర ఎంఆర్పి ప్రొఫైల్ గురించి సంబంధించిన ప్రాపర్గా ఉంటుంది, దాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఈజీగా మీరు చూడగానే అర్థం చేసుకుంటారు ఎంఆర్పి ప్రొఫైల్ విత్ టీ కోడ్తో సహా ఉంటుంది మనకి. సో అది చదువుకున్నారంటే ఈజీగా ముందుకెళ్ళొచ్చు. ఓకే, సో లెట్ మీ ఎంటర్ టీ కోడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ. సో లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్గా టీ కోడ్ ఎంట్రీ చేస్తున్నాను. ఓకే, ఎంట్రీ చేయగానే మనకి ఇలా స్క్రీన్ అడిగింది. సో ఇది ఒక మెటీరియల్. ఓకే, సో నేను డైరెక్ట్ ఇక్కడ ప్లాంట్ ఎంట్రీ చేస్తాను. ఇది ఎందుకు ఇలా వచ్చింది, ఏదో రాంగ్ ఉంది. బట్ ట్రై ప్లాంట్ 1000 వద్దు, 1100 తీసుకుందాం. పడుతుంది ఇక్కడ. సో మెటీరియల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఎంట్రీ చేద్దాం. ఎంటర్ లాక్డ్. ఓకే, లాక్ చేస్తున్నాం కాబట్టి అలా వస్తుంది. ఓకే, ఈ మెటీరియల్ ఈ ప్లాంట్లో ఈ మెటీరియల్ అనేది ఎన్ని స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. ఏ ప్లాంట్లో పర్టికులర్ ప్లాంట్లో ఈ హెడర్ మెటీరియల్ నీకు ఇనోజ్లో ఉన్న స్టోరేజ్ లొకేషన్లో ఎక్కడెక్కడ, ఇప్పుడు పేరు చెప్పొద్దు, కంపెనీ పేరు పర్లేదు. ఫస్ట్ యాజ్ ఎండ్ యూజర్గా ఉన్నప్పుడు మహేంద్రలో ఒకటే మెటీరియల్ అండి. సో ఆ మెటీరియల్ 3 స్టోరేజ్ లొకేషన్స్లో ఉండే, 3 or 4 స్టోరేజ్ లొకేషన్స్లో ఉండే. ఎందుకంటే వాడు పర్టికులర్ కస్టమర్ కోసమే స్టోరేజ్ లొకేషన్ మెయింటైన్ చేసేవాడు. అంటే ఆ మెటీరియల్ వాడేవాడు కాదు, వాడికి వచ్చే ఆర్డర్స్ మాత్రమే అందులో స్టోర్ చేసేవాడు. ఇంకొక వేరే ఆర్డర్స్ షార్టేజ్ ఉన్నా సరే కానీ దీంట్లోకి వెళ్ళి స్టోర్ హెడ్ ఇచ్చేవాడు కాదు. ఇది మళ్ళీ నాకు షార్టేజ్ అవుతుంది అంటే ఈ స్టోర్ హెడ్ దీనికి సపరేట్, ఆ స్టోర్ హెడ్ దానికి సపరేట్, ఈ స్టోర్ అంటే మెటీరియల్ ఒకటే కానీ మళ్ళీ ఫాలోఅప్ చేసుకునే పర్చేజర్ కూడా డిఫరెంట్. అంటే ఈ స్టోర్లో సంబంధించిన మెటీరియల్ పర్చేజర్ కూడా పర్చేజ్ మేనేజర్లు అండ్ ఎగ్జిక్యూటివ్లు వాళ్ళందరూ ఆ స్టోరేజ్కి మాత్రమే కానీ మెటీరియల్ కామన్. సో ఆ కస్టమర్కి తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ మెటీరియల్ కానీ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే ఈ స్టోరేజ్ లొకేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది అనమాట. సో ఒకటే మెటీరియల్ ఒకటే
మెటీరియల్ ఆ ప్లాంట్లో మెటీరియల్ ఒకటే, కానీ ఒక 3 స్టోరేజ్. మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా రియల్ టైమ్ సినారియో చెప్తున్నాం. రియల్ టైంలో నేను ఫిజికల్గా చూసిన సినారియో మీకు చెప్తున్నా. సో సేమ్ మెటీరియలే కానీ ఈ స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది. దాని స్టాక్ దానికి సపరేట్, దాంట్లో 1000 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎంతనైనా ఉండొచ్చు. ఇంకో స్టోరేజ్ లొకేషన్ సపరేట్, దాంట్లో ఎంతనైనా, ఇంకో స్టోరేజ్ లొకేషన్ సపరేట్, దాంట్లో ఎంతనైనా ఉండొచ్చు. ఒకవేళ మీకు షార్టేజ్ పడ్డది, నా దాంట్లో ట్రాన్స్ఫర్ చేయన సిస్టమ్ ఒప్పుకోదు. ఒప్పుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ హై మేనేజర్లు అప్రూవల్ తోటే పంపించేవాళ్ళు. అది కూడా వెరీ క్రిటికల్, అంటే కస్టమర్ నుంచి కంప్లైంట్స్ వచ్చే కన్నా ముందు ఇలా ప్రాబ్లం అవుతుంది అనే టైంలో అప్పుడు దాన్ని ఇది చేసేవాళ్ళు. కానీ ఆ ఎవరైతే ప్లాంట్ హెడ్ కానీ ప్లాంట్ జీ మ్యాక్సిమం ప్లాంట్ హెడ్ దాన్ని మేనేజ్ చేసేటోడు, సో జిఎం. సో వాడొచ్చి వీళ్ళకి తిట్టేవాడు, ఎందుకు షార్టేజ్ వచ్చింది, ఏం షార్టేజ్ వచ్చింది, వాడు అడిగితే వాడు ఇస్తాడా అని అలా చేసేవాడు. అంటే ఒక మెటీరియల్ ఈ 3 స్టోరేజ్ లొకేషన్లో ఎందుకు మెయింటైన్ చేస్తారు అనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది రియల్ టైమ్ సినారియో. మీరు ఎగ్జాంపుల్ ఇలా అడిగితే కూడా దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో అదే మెటీరియల్ 3 స్టోరేజ్ లొకేషన్లో మెయింటైన్ చేసేవారు. వీడికి సపరేట్ కస్టమర్స్ అన్నట్టు, ఈ కస్టమర్ కోసమే ఉండేది. సో ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత అదే స్టోర్లో పెట్టేవాళ్ళు, దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ వాళ్ళ కస్టమర్కి అమ్ముకునేవాళ్ళు. సో ఎవరిది వాళ్ళు సపరేట్. స్టాక్ వచ్చిన తర్వాత కూడా ద ఇన్వాయిస్ నెంబర్ పిఓ కూడా జనరేట్ చేసేవాళ్ళు ఈ స్టోర్ నుంచే. రా మెటీరియల్ వచ్చేది ఉంటే సేమ్ రా మెటీరియల్ కూడా వచ్చేవి వీళ్ళకి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకటే వెండర్ నుంచి. కానీ ఆ వెండర్ కూడా ఈ యొక్క స్టోరేజ్ లొకేషన్ పరంగానే వాడు డిస్పాచ్ చేసేవాడు. ఆ పిఓ ప్రకారం ఏ స్టోర్ నుంచి పిఓ వెళ్ళిందో ఆ స్టోర్కి మాత్రమే రిసీవ్ అయ్యేది, ఆ స్టోర్లో మాత్రమే ఉండేది. కామన్ మెటీరియల్ మళ్ళా. సో అలాంటి సిచ్యువేషన్స్లో సేమ్ మెటీరియల్ ఇదే, కానీ ఏ స్టోరేజ్ లొకేషన్లో ఈ మెటీరియల్ మెయింటైన్ చేస్తాం అన్నది కాన్సెప్ట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మన ఈ నౌజ్లో ఇలాంటి సినారియోస్ వాడతారనమాట వాళ్ళు. తీసుకోవట్లేదు, ఇన్సైడ్కి వెళ్ళి తీసుకున్నాను ఒకటి. ఇలా ఎంటర్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. ఏదో కొన్ని 2-3 తీసుకుంటా, మళ్ళీ అనవసరంగా మనకు ఎప్పుడంటే ఈ మెటీరియల్ మీద వర్క్ చేసినప్పుడు ప్రాబ్లం కూడా వస్తుంది, ఏ స్టోరేజ్ లొకేషన్లో పోతుందో అనేది. సో కొన్ని క్రియేట్ చేసి జస్ట్ మీకు చూపిస్తున్నాం. సో ఇలా క్రియేట్ చేయొచ్చు. ఆ బిన్ నెంబర్ ఉంటే బిన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. బిన్ నెంబర్ కానీ రీఆర్డరింగ్ పాయింట్ ఫిక్స్డ్ లాట్ సైజ్ నెక్స్ట్ మనం పోయే సినారియోలో నేర్చుకుంటాం. సో దానికి సంబంధించిన ఈ స్టోరేజ్ లొకేషన్లో ప్రతి ఒక్క మెటీరియల్కి ఒక బిన్ నెంబరు, ఒక స్టోరేజ్ లొకేషన్ బిన్ నెంబర్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా ఆ బిన్ నెంబర్లోకి వెళ్ళిపోతుంది. కావాలన్నప్పుడు బిన్ నెంబర్ లేబుల్స్ ఇస్తారు, డైరెక్ట్ ఆ లేబుల్స్కి వెళ్ళి తీసుకుంటారు. అంటే ఈజీగా మూమెంట్ అన్నట్టు. ఒక యూజర్ పోయి మెటీరియల్ ఎక్కడుంది వెతకకుండా డైరెక్ట్ ఈ బిన్ నెంబర్ చూసుకొని ఈ మెటీరియల్ ఈ స్టోరేజ్ లొకేషన్లో ఈ బిన్ నెంబర్లో ఉంది అనేసి ఈజీగా ఈ బిన్ నెంబర్ ఇవ్వచ్చు. ఈ రీఆర్డరింగ్ పాయింట్ అనేది ఏంటి చూస్తాం. ఇది అనమాట ఈ కాన్సెప్ట్. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు సేవ్ చేయట్లేదు. సో ఇంకొకటి ఇప్పుడు సార్ నేను వంశీ సార్, ఇప్పుడు ఆ స్టోరేజ్ లొకేషన్స్ అన్ని ఒకటే ప్లాంట్లు ఉన్నాయి కదా? ఒకటే ప్లాంట్. మరి మార్చుకోవడానికి వీలు ఉండదు? అట్లా మార్చుకోవచ్చు. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లో దానికి ఒక టీ కోడ్ ఉంటుంది, MB1B అనే ఒక టీ కోడ్ ఉంటుంది. 311 మూమెంట్ అనమాట. 311 మూమెంట్ అంటే స్టోరేజ్ టు స్టోరేజ్ ట్రాన్స్ఫర్ అన్నట్టు, స్టాక్ ట్రాన్స్ఫర్ 311 మూమెంట్. అది కూడా చెప్తాను మీకు ఫ్యూచర్లో వస్తుంది. మనం ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి డేటా ఎలా మూవ్ చేస్తాం, విత్ ఇన్ ది ప్లాంట్లో ఒక స్టోరేజ్ లొకేషన్ నుంచి ఇంకో స్టోరేజ్ లొకేషన్లోకి స్టాక్ అనేది ఎలా మూవ్ చేస్తాం అనేది కూడా మన కాన్సెప్ట్లో ముందుకు నేర్చుకుంటాం అనమాట. సో మూవ్ చేయొచ్చు, కాకపోతే మూవ్ చేసుకోవచ్చు, కానీ మేనేజ్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న 3 మేనేజర్లు ఉన్నారు. నేనేం చేస్తా, ఒకవేళ నా స్టాక్ నువ్వు నా దాంట్లోకి దాంట్లో మూవ్ చేశాను అనుకో, సడన్గా నాకు షార్టేజ్ అవుతే నన్ను ఊరుకోరు కదా, నా జాబ్ రిస్క్లోకి వస్తుంది కదా. సో అలా అంటే ఒక ఫిజికల్ పరంగా అలా అవుతుంది. ఎస్ఏపి పరంగా మూవ్ చేసుకోవచ్చు. ఒక ఫిజికల్ పరంగా ఇలా సినారియో ఒకవేళ మీకు అర్థం కావాలని అలా చెప్పాను మేనేజర్లు ఇలానే. కానీ ఫిజికల్గా సిస్టమ్ పరంగా మనం మూవ్ చేసుకోవాలన్నా స్టోరేజ్ లొకేషన్ నుంచి స్టోరేజ్ లొకేషన్ మూవ్ చేసుకోవచ్చు. దానికి టీ కోడ్ ఏంటి, మూమెంట్ టైప్ ఏంటి కూడా మీకు ఫర్దర్ క్లాసెస్లో ఉంటాయి. బట్ దాని 311 మూమెంట్ టైప్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ కోడ్ MB1B అని ఒక ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. అది ఎలా మూవ్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం. డోంట్ వరీ, కంపల్సరీగా నేర్చుకుంటాం. సో అది అనమాట. సో MM60 అని అంటే ఏంటి అని అంటే, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన మెటీరియల్స్
మనం ఏదైతే మెటీరియల్స్ క్రియేట్ చేసామో, నాట్ ఓన్లీ 1 మెటీరియల్, నాట్ ఓన్లీ 2 మెటీరియల్, మన ప్లాంట్కి వెళ్తే మినిమం 5000 మెటీరియల్స్ ఉంటాయి. మినిమం 5000 కాదు, మా ప్రీవియస్ కంపెనీలో 1 lakh ప్లస్ మెటీరియల్ ఉండేవి. 1 lakh ప్లస్సే డౌన్లోడ్ కావడానికి మినిమం 20-30 నిమిషాలు పడేది. సో అన్ని మెటీరియల్స్ ఉంటాయి. సో మనకు మెటీరియల్స్ లిస్ట్ కావాలంటే ఏం చేయాలంటే, ఇది రిపోర్ట్ అన్నట్టు స్టాండర్డ్ ఎస్ఏపి ప్రొవైడ్ చేసిన టీ కోడ్ MM60 అనేది మనం క్రియేట్ చేసిన మెటీరియల్స్ అన్ని బల్క్గా ఒకే ప్లేస్లో చూసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది, MM60. లెట్ మీ ఎంటర్. సో MM60. ఇప్పుడు MM60 టీ కోడ్ డైరెక్ట్ ఎంట్రీ చేశాను, లేదంటే మీరు కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ జస్ట్ ప్లాంట్ ఎంట్రీ చేసి మీరు ఫెట్ మెటీరియల్ చూడాలనుకుంటున్నారా, ROH మెటీరియల్ లిస్ట్ చూడాలనుకుంటున్నారా, హాల్బ్ మెటీరియల్ లిస్ట్ చూడాలనుకుంటున్నారా, లేదంటే MRP గ్రూప్ మెటీరియల్ గ్రూప్ లెవెల్లో డేటా చూడాలనుకుంటున్నారా, సో ఓన్లీ పర్టికులర్ మెటీరియల్ డేటా చూడాలనుకుంటున్నారా, లేదంటే ఓన్లీ ఆ ప్లాంట్లో ఎన్ని ఉన్నాయని చూడాలనుకుంటున్నారా, లేదంటే ఎన్ని ప్లాంట్లని వేయచ్చు. ఇక్కడికి వెళ్తే ఇక్కడ 1100 కాకుండా ఇంకో ప్లాంట్ కూడా వేయచ్చు, ఇంకో 2 ప్లాంట్లు కూడా వేయచ్చు. సో ఇది చెప్తాను ఎలా అనేది కూడా, నో ఇష్యూ. యాజ్ ఆఫ్ నో నేను జస్ట్ ఒక ప్లాంట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చిన్న వాటి గురించి నేను ఓన్లీ ప్లాంటే ఎంట్రీ చేశా. ప్లాంట్లో దీంట్లో హాల్బ్ వచ్చాయి, ROH వచ్చాయి, అలాగే వర్ప్ వచ్చాయి, అలాగే ROH వర్ప్, ఇలాంటి అన్ని మెటీరియల్ టైప్స్ అనేది లిస్ట్ అనేది రావడం జరిగింది. సో మనం క్రియేట్ చేసిన మెటీరియల్ కోడ్ ఏంటి, ప్లాంట్ ఏంటి, సో డిస్క్రిప్షన్ ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు చేంజ్ చేశారు, దాని యొక్క మెటీరియల్ టైప్ ఏంటి, సో దాని యొక్క మెటీరియల్ గ్రూప్ ఏంటి, యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటి, సో అలా ఎవ్రీ డేటా మనం ఈ మెటీరియల్ మాస్టర్లో చూడొచ్చు. అంటే కొంచెం డేటా, సర్టెన్ డేటా మాత్రమే వస్తుంది. మొత్తం డేటా మెటీరియల్ మాస్టర్లో ఉన్న మొత్తం డేటా కావాలంటే దానికి కస్టమైజ్డ్ రిపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అది మాత్రమే వస్తుంది. నీకు అడిషనల్గా ఈ యొక్క స్క్రీన్లో నాకు కావాల్సిన డేటా ఈ స్క్రీన్లో రావట్లేదండి, సో ఈ స్క్రీన్లో రావట్లేదు, ఇంకా కావాలి, ఇంకా కొంచెం డేటా కావాలంటే దానికి న్యూ రిపోర్ట్ అనేది మనం కస్టమైజ్డ్ చేసుకోవాలి. దానికి ఒక లాజిక్ రాయాల్సి వస్తుంది. యాజ్ ఏ కన్సల్టెంట్గా మనం ఏం లాజిక్ రాస్తాం, దానికి ఎలా లాజిక్ రాస్తాం, సో ఒక అబాపర్కి అర్థమయ్యే రీతిలో లాజిక్ ఎలా రాస్తాము అనేది ప్రాపర్గా డీటెయిల్డ్గా రియల్ టైమ్దే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, రియల్ టైంలో ఏదైతే చేశామో అది మాత్రమే సిమిలర్గా అలాంటి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇదే చేశాను మా ప్రీవియస్ కంపెనీలో బ్లైండ్గా చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. ఏదో పైన ఏదో సిమిలర్ కాదు, డైరెక్ట్ మేము ఏదైతే చేసామో అదే ఇందులో సమ్మరైజ్ చేసుకొని మీకు చెప్పేస్తాను. మీరు డైరెక్ట్ మేము మా కంపెనీలో ఇదే చేశారు అని 99 కాదు 100% మేము ఇదే చేసామని చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. అలా చెప్తారు రిపోర్ట్స్కి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా మనం అన్ని మెటీరియల్ టైప్స్ కావాలంటే చూడొచ్చు. లేదు అని అంటే డైరెక్ట్ ఓన్లీ ఫెట్ మెటీరియల్ కావాలన్నా ఫెట్ మెటీరియల్, అంటే మెటీరియల్ రిపోర్ట్ అన్నట్టు లిస్ట్ మనం క్రియేట్ చేసిన మెటీరియల్ లిస్ట్ అనేది మనం ఈ యొక్క టీ కోడ్ యూజ్ చేసి చూడొచ్చు అని అర్థం. ఓకే, సో జస్ట్ అంతే, దాని కాన్సెప్ట్ ఏం లేదు. అంటే మనకు ప్రతి ఒక్కటి మెటీరియల్ మాస్టర్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు అన్ని తెలియాలి కాబట్టి అది కూడా చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏంది, MMAM. ఇది చాలా ఇంపార్టెంట్, MMAM. సో MMAM అంటే MM17 అంటే మాస్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఫెట్ మెటీరియల్ ఉండని అన్ని పీడీలు ఉన్నాయి కదా, అన్ని మిక్సప్ ఉన్నాయి తీసుకుందాం జరా. మ్యాక్సిమం అయితే ఫెట్కి పీడే ఇస్తారు, సో అయినా పర్లేదు, మీకు ఫస్ట్ అర్థం కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా, ఇక్కడ కొన్ని వ్యూస్ అనేది సెలెక్ట్ చేసుకో. ఏంటి ఇది ప్లాంట్ 11, ఇవి సరిపోతాయి ఇప్పటికీ మన ప్రాక్టీస్ కోసం, ఇవి సరిపోతాయి. ఇవి తీసుకొని ఒక ఎక్సెల్లో ఎంట్రీ చేస్తాను. సెలెక్ట్ అవ్వండి. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. జస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పీడీ మనకు వర్క్ చేసేది పీడీ జస్ట్. ఓకే, పీడీ మీద మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి. సో జస్ట్ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకు ఒక 20-30 ఉంటాయి. నాకు ఇక్కడ జూమ్ లింక్ అనేది మీకు కనిపించదు, నాకు ఇట్లా అడ్డం వస్తుంది, నాకు ఎన్ని ఉన్నాయో తెలుస్తలేదు. జూమ్ది అది ఒకటి క్రియేట్ చేసిన తర్వాత నాకు రికార్డింగ్ అయినట్టు ఎవరెవరు ఉన్నట్టు అంతా చూపెడుతుంది. అందులో నేను ఇది మినిమైజ్ చేయలేకపోతున్నాను, ఎట్లా చేయాలో తెలియట్లేదు. సో అందుకని
ఎన్ని ఉన్నాయో తెలియట్లేదు నాకు, కింద స్క్రీన్ కనిపించట్లేదు. సో మేబీ 30 40 ఉండొచ్చు ఇవి మెటీరియల్స్ కదా, మెటీరియల్. సో ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఏం చేసాం? ఆల్రెడీ క్రియేట్ చేసాం. క్రియేట్ అయిపోయింది. మెటీరియల్ మాస్టర్ అనేది అన్నిటికీ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత యూజర్ ఏం అడిగాడంటే, మాకు ఈ పీడీ కాదండి, పీడీ ప్లేస్లో మొత్తం ఎన్డీ కావాలని అడిగాడు. ఎన్డీ కానీ, వివి కానీ, విఎం కానీ, అంటే అవన్నీ మెటీరియల్ ఎంఆర్పి టైప్స్ అనమాట అవన్నీ. సో ఇది ఎంఆర్పి టైప్, ఇదేంటి ఎంఆర్పి టైప్, పీడీ అనేది ఎంఆర్పి టైప్. సో ఈ ప్లేస్లో మాకు పీడీ కాదండి, ఓ ఎన్డీ కావాలి అని అన్నాడు అనుకోండి. ఎన్డీ కాకుండా వివి కావాలని అనుకోండి. వివి అంటే ఫోర్కాస్టింగ్ ప్లానింగ్ కావాలన్నాడు అనుకోండి. సో అప్పుడు మన టాస్క్ ఏముంటుంది? మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడేమో కాపీ ఫ్రమ్ తీసుకొని ఈజీగా అన్ని మెటీరియల్ క్రియేట్ చేయొచ్చు, ఓకే. లేదంటే ఎంఆర్పి ప్రొఫైల్ క్రియేట్ చేయొచ్చు. కానీ చేంజ్ చేయాలంటే ఎలా? చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేస్తావు? చేంజ్ చేయాలంటే ఏ ఆప్షన్ లేదే. ప్రతి ఒక్కటి అప్పుడు ఏం చేయాలి? ఈ మెటీరియల్ కోడ్ తీసుకోవాలి, MM02కి వెళ్ళాలి, MRP1Vకి వెళ్ళాలి, అప్పుడు ఇది పీడీ ప్లేస్లో వివి ఇవ్వాలి. సో అలా ప్రతి ఒక్క మెటీరియల్కి వెళ్ళాలి, MM02కి వెళ్ళాలి, మళ్ళీ MRP1Vకి వెళ్ళాలి, అందులో ఎంఆర్పి టైప్కి వెళ్ళి పీడీ చేయాలి. అలా 1000 మెటీరియల్, 2000 మెటీరియల్, 10,000 మెటీరియల్ ఉన్నాయనుకోండి. సో ఒక యూజరు, ఒక కన్సల్టెంట్ మార్చడానికి, యూజర్ మేబీ కన్సల్టెంట్ ఎవరన్నా ఒక మనిషి మార్చడానికి ఎంత టైం పడుతుంది 1000 మెటీరియల్ వర్క్ చేయాలంటే? సో అలాంటిటప్పుడు, అలాంటి సినారియోస్ మనకు వస్తే, అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తుంది, డెఫినెట్లీ వస్తే నువ్వు ఏ కాన్సెప్ట్ వాడతావు, నువ్వు ఎలా చేంజ్ చేస్తావు అన్నదే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. సో ఇప్పుడు ఇన్ని మెటీరియల్కి నేను ఏమనుకుంటున్నా, పీడీ ప్లేస్లో వివి చేయాలి, సింగిల్ ప్లేస్లో అంటే వితిన్ 10 మినిట్స్లో చేసేయాలి. 10 మినిట్సా, 1 మినిట్సా, ఎంత టైం పడుతుంది అంత టైంలో మనం ఈ 1000 మెటీరియల్కి జస్ట్ అజూమ్ ఈ 1000, 2000, 3000, 5000, 10,000 ఉన్నాయనుకుంటాం. ఈ 30, 40, 10,000 ఉన్నాయనుకుంటాం. ఇక అన్నిటికీ పీడీ ప్లేస్లో నేను వివి చేయాలి. ఈ పీడీ అనే ఎంఆర్పి టైప్ ప్లేస్లో వివి ఇచ్చేసేయాలి ఆ మెటీరియల్కి. సో అప్పుడు ఏం చేస్తామనంటే, దాన్నే మనం మాస్ మెయింటెనెన్స్ అంటాం. ఓకే, మాస్ మెయింటెనెన్స్ అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. అప్పుడు అవన్నీ లిస్ట్ తీసుకొని జస్ట్ ఏం చేయము, ఇది ఇలాగే ఉండని. సో ఇంకో స్క్రీన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇప్పుడు MM17 టీ కోడ్ ఏంది? MM17 ఎక్కడ పోయినా అదే టీ కోడ్. ఓకే, MM17 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఓకే, నో ఇష్యూ. సో మనకి ఇలా వస్తుంది స్క్రీన్. ఇలా వచ్చిన తర్వాత MM7 ఇప్పుడు ఇది ఎంఆర్పి టైప్ అనేది క్లయింట్ డేటానా, ప్లాన్ డేటానా, స్టోరేజ్ డేటానా? ఎవరు చెప్తారు? టక్కున చెప్పాలి. MRP1 అనేది క్లయింటా, ప్లాంటా, స్టోరేజా? ప్లాంట్. ఎవరు చెప్పారు? వంశీ. సూపర్ వంశీ. ప్లాన్ డేటా, బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 క్లయింట్ డేటా, MRP1 వ్యూస్ అన్ని ప్లాన్ డేటా, స్టోరేజ్ డేటా అనేది స్టోరేజ్ డేటా. ఇప్పుడు ఇది ప్లాన్ డేటానా, స్టోరేజా, క్లయింటా? ప్లాంట్. MRP1 అనేది క్లయింటా, ప్లాంటా, స్టోరా? మళ్ళీ అంటే నేను ఇంత ఒలిరిందంత వేస్ట్ అవుతుంది నాకు తెలిసి. నా నోరు నూస్తుంది నిజంగా, ఇంత గట్టి కొడితే బయట వాళ్ళు కూడా చూస్తారు నాకు తొంగి ఏం చేస్తుంది వీడని. నేను ఒకటే అడుగుతున్నా, MRP1 వ్యూ అనేది క్లయింట్ స్పెసిఫికా, ప్లాంట్ స్పెసిఫికా, స్టోరేజా? ప్లాంట్. సారీ, కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతారు. ఆల్రెడీ నిన్ననే కదా మనం నేర్చుకున్నది. సో ప్లాంట్ స్పెసిఫిక్, అది ప్లాంట్ స్పెసిఫిక్. సో ఇప్పుడు మనకు జనరల్ డేటా అనేది ఎక్కడ వస్తుంది? అది క్లయింట్ స్పెసిఫిక్ డేటాలో వస్తుంది, కరెక్టే కదా? ఎస్. డిస్క్రిప్షన్ కూడా క్లయింట్ స్పెసిఫిక్ వస్తుంది. మెటీరియల్ డిస్క్రిప్షన్ అక్కడనే ఇస్తాం కదా, బేసిక్ డేటాలు వేస్తాం కదా. ప్లాంట్ డేటా అనేది ఎక్కడ ఇస్తాం? ప్లాంట్ డేటాలు వేస్తాం. కాబట్టి ఈ మార్చి ఇది కనిపిస్తుందా? ఇది ప్లాంట్ డేటాకి వెళ్ళాలి, ప్లాంట్ డేటా ఫర్ మెటీరియల్. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా, ఫీల్డ్స్కి వెళ్తాం. ఫీల్డ్స్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, లేకుంటే డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, టెక్నికల్ వ్యూ కూడా వెళ్ళొచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్క్రిప్షన్ దొరికిపోతుంది, నో ఇష్యూ. లెట్ మీ గో డౌన్. చూడండి, ఎంఆర్పి టైప్ అయినా అల్లాడితే నాకు చెప్పండి, నేను దెబ్బ కిందికి వెళ్తున్నా. ఇక్కడ ఉంది ఎంఆర్పి టైప్ ఎక్కడ ఉంది? పైకి వెళ్ళిపోయింది.
ఇక్కడ MRP ఎంఆర్పి టైప్. సో ఇది ఎంఆర్పి టైప్. ఇక్కడ క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ కొడతాం. అంటే ఓన్లీ మనం ఎంఆర్పి టైప్ మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా ఇలా వస్తుంది. సో ఏ మెటీరియల్కి 1000 మెటీరియల్ ఉన్నాయా, 2000 మెటీరియల్ ఉన్నాయా, 3000 మెటీరియల్ ఉన్నాయా, ఎంతనన్నా ఉండండి, డైరెక్ట్ కాపీ చేసుకుంటాం మెటీరియల్. సో నేను యాజ్ ఆఫ్ నో ఎన్ని ఉన్నాయి గన్నే కాపీ చేసుకుంటున్నా, ఎందుకు ఇబ్బంది అని. ఎన్నైనా ఒకటే పార్ కాపీ కూడా అవుతుంది ఎక్సెల్లో, మనకు అందరికీ తెలుసు. సో ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత పేస్ట్ కొట్టొద్దు, ఇక్కడ క్లిక్ చేయాలి, అప్పుడే అన్ని కాపీ అవుతాయి. పేస్ట్ కొడితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అంత మాత్రం తీసుకుంటుంది. 1 2 3 4 5 6 7 8 9 వరకే తీసుకుంటుంది. సో పేస్ట్ చేయొద్దు, డైరెక్ట్ ఇక్కడ ఉందా ఇది క్లిక్ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో 1000 అయినా 1000 తీసేసుకుంటాం. తీసేసుకొని కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ప్లాంట్, ఏ ప్లాంట్లో ఉంది ఇది, ఎంత ఎక్సెల్కి వెళ్తే 1100 ప్లాంట్. సో 1100 ప్లాంట్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా వచ్చిందా మొత్తం పీడీగా మనం సెర్చ్ చేసింది, ఆ మెటీరియల్కి పీడీ వచ్చింది. సో ఇక్కడ నీకు ఏం కావాలనుకుంటున్నావు, పీడీ ప్లేస్లో ఏం కావాలనుకుంటున్నావు, వీవీ కావాలనుకుంటున్నావు, వీవీ ఇచ్చేసి ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది, క్యారీ అవుట్ ఏ మాస్ చేంజ్ అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పీడీ ప్లేస్లో వీవీ వచ్చేసినాయి, అన్ని మెటీరియల్కి వచ్చేసినాయి. ఇప్పుడు నేను సేవ్ చేయొచ్చు, కానీ ఇది ఎగ్జిస్టింగ్ సిస్టమ్. కొంతమంది ఎందుకు క్రియేట్ చేసుకున్నారో ఈ మెటీరియల్ మనకు తెలియదు కాబట్టి మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు సేవ్ చేసేస్తే ఆ ప్లేసెస్లో పీడీ ప్లేస్లో వీవీ అవుతుంది. సో ఇంకా వేరే డేటా ఏదైనా చేంజ్ చేయొచ్చు, మనం ఏదైనా సరే డేటా చేంజ్ చేయొద్దు, ఎందుకంటే మనకే ప్రాబ్లం అవ్వచ్చు. వేరే మనం క్రియేట్ చేసుకున్న మెటీరియల్ వేరేలో ఏమైనా చేంజ్ చేస్తే మనకు మళ్ళీ క్రియేట్ చేయాల్సి, మళ్ళీ అంత మన టాస్క్లన్నీ వేరే అవుతాయి. కాబట్టి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు పీడీ ప్లేస్లో వివి అయిపోతాయి. యాజ్ ఆఫ్ నో నేను సేవ్ చేయట్లేదు. మా సిస్టంలో కూడా చేంజ్ అవుతుందా సార్ ప్రాక్టీస్ అప్పుడు? ఇది మాత్రం చేంజ్ ఎందుకంటే ఇప్పుడు ఈ సర్వర్లో ఇంకా వేరే వాళ్ళు కూడా మెటల్ మాస్టర్ క్రియేట్ చేసుకొని ఉంటారు కదా వంశీ. సో వాళ్ళకి ప్రాబ్లం రావద్దు కదా. నీ మెటల్ నువ్వు చేసుకో, నీ ఒక్క మెటల్ నువ్వు చేసేసుకో, ఏమైనా చేసుకో. నేను అన్ని కాపీ చేసుకున్నా కాబట్టి చెప్తున్నా, ఏవేమో ఇప్పుడు అట్లకెళ్ళి తీసుకున్నా. నువ్వు ఏదైనా క్రియేట్ చేసుకున్నావా నీ మెటీరియల్కి నువ్వు చేంజ్ చేసుకొని చూసుకో. ఒక మెటీరియల్ తీసుకో, చేంజ్ అయిందంటే వర్కౌట్ అయినట్టు, అన్నిటికీ ఒకటి అయిందంటే అన్ని వర్కౌట్ అయినట్టు. ఓకేనా? ఇంకో లాస్ట్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది మీకు ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వంశీనే తీసుకో, ప్రవీణే తీసుకో, ఎవరో తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేశారు వాళ్ళు, MM01. ఓకే, ఇది ఫెట్. నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేస్తున్నా. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హాల్బ్ @001. ఇది నా మెటీరియల్. నేను ఫెట్ వేసాను, వేసి క్రియేట్ చేశా. ఏం చేశాను, మెటీరియల్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎంటర్ కాపీ, ఎంటర్ జస్ట్ రిక్వైర్డ్ డేటా ఎంట్రీ చేసి సేవ్ చేస్తాను ఫటాఫటా. ఓకే, ఇది కూడా ఇన్వాయిస్ ఇచ్చేద్దాం. స్టోరేజ్ లొకేషన్ 1 ఇవ్వండి. మీరు 3 ఏమి ఇవ్వకండి, మిగతా మీరు కాన్ఫిగర్ చేసుకొని చేయొచ్చులే అన్నీ. సో మీకు కరెక్ట్గా రిజల్ట్ రావాలంటే మీరు నేను చేసింది చేయండి. తర్వాత మీ ఓన్గా కాన్ఫిగరే చేసేసుకోండి సిస్టమ్ మొత్తం మీకు నచ్చిన విధంగా. కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు వేరే మాడ్యూల్స్ వస్తాయి. ఓన్లీ పీపీ వస్తే పీపీ కాన్ఫిగరేషన్ చేసుకోండి. అన్ని మాడ్యూల్స్ వచ్చినాయి అంటే మొత్తం ఒక ఇంప్లిమెంటే చేయండి, కొత్త ప్రాజెక్ట్ నేర్చుకోండి, కొత్త ప్లాంట్ క్రియేట్ చేసి. సో ఇక్కడ మనం ఏంటి, ఓన్లీ పీపీకి ఇవ్వం కాబట్టి ఇప్పుడు సేవ్ చేస్తుంది. సో నా మెటీరియల్ టైప్ ఏంటి, ఓ షట్, నేను ఏం చేసా, మిస్టేక్ చేసా. సో యాక్చువల్గా హాల్బ్ మెటీరియల్ క్రియేట్ చేయాల్సింది నేను, కానీ ఇక్కడ ఫెట్ ఇచ్చా. ఇప్పుడు క్రియేట్ చేయాల్సింది నేను ఇక్కడ హాల్బ్ మెటీరియల్, యాక్చువల్లీ హాల్బ్ అని ఇచ్చాను, హాల్బ్ అని 001 ఇచ్చాను, కానీ ఈడనేమో ఫెట్ ఇచ్చా నేను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ మెటీరియల్ కోడ్ ప్రాపర్ మెటీరియల్ కోడ్. సో ఈ మెటీరియల్ కోడ్ మీద మళ్ళీ నేను హాల్బ్ క్రియేట్ చేయలేను ఇప్పుడు. ఎందుకు, ఇస్తే 2 ఇవ్వాలి, లేకుంటే 3 ఇవ్వాలి, ఏదో ఇవ్వాలి.
కానీ యాక్చువల్లీ ఇది హాల్బు. నేను ఇప్పుడు ఫెట్ ఇచ్చా. సో ఇలా ఇచ్చిన తర్వాత నీకు ఇలా ఇచ్చావు కదా, ఓకే పర్లేదు. సో దీన్నే మనము హాల్బుగా మార్చుకోవచ్చు. ఏం చేయొచ్చు, హాల్బు. ఇక్కడ నేను ఫెట్ మెటీరియల్ టైప్ అయింది ఫెట్, కానీ నేను యాక్చువల్లీ హాల్బు మెటీరియల్ క్రియేట్ చేయాల్సింది, ఈ కోడ్ ఫిక్స్డ్ అయిపోయింది హాల్బుకి, నేను ఫెట్గా క్రియేట్ చేశా. సో మళ్ళీ నాకు హాల్బు కావాలంటే నేను ఇదే కావాలంటే నాకు రాదు. దీంట్లో ఒక ఈ 2 ఇచ్చి అప్పుడు హాల్బ్ ఇచ్చి క్రియేట్ చేయాలి. సో నాకు అలా అవసరం లేదు, నాకు ఇదే కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, లెట్ మీ కాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం చేద్దాం, ఈ మెటీరియల్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని MM60కి వెళ్దాం ఒకసారి. MM60. సో MM60కి వెళ్ళి ఇదే మెటీరియల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఏముందండి, ఫెట్. ఫెట్ ఉంది. ఇక్కడ ఏముంది, ఫెట్ ఉంది. నాకు యాక్చువల్గా ఇది హాల్బు 001 క్రియేట్ చేయాలి, ఇక్కడ హాల్బు ఉండాలి, కానీ ఫెట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని నేను హాల్బు చేసుకోవాలి. అప్పుడు AT కోడ్కి వెళ్తామంటే అప్పుడు ఇది ఇలాగే ఉండని రిఫ్రెష్ చేసి చూపిస్తా. MM AM మెటీరియల్ టైప్ ఏదన్నా సరే, మా మెటీరియల్ మాస్టర్ మెటీరియల్ టైప్ వేరే తెచ్చి క్రియేట్ చేసినప్పుడు ET కోడ్ వాడతాం. MM AM వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ మన మెటీరియల్ ఎంట్రీ చేస్తే ఆల్రెడీ దీని సిస్టమ్ తెలుస్తుంది ఏది దీని మెటీరియల్ టైప్ అనేది. సిస్టమ్ ఏం తెలుసుకుంటుంది, ఎగ్జిస్టింగ్ మెటీరియల్ టైప్ ఏంటని తెలుసుకుంటుంది. సో మనం ఇవ్వాల్సింది దీనికి ఏ మెటీరియల్ టైప్ కావాలనుకుంటున్నావు. సో నేనేం కావాలనుకుంటున్నా, హాల్బు కావాలనుకుంటున్నా. హాల్బు HALB హాల్బు. హాల్బు ఇచ్చిన తర్వాత నేను చెప్పాను మీకు మెటీరియల్ టైప్ ఏమేమి కంట్రోల్ చేస్తుంది, వ్యూస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫెట్కి హాల్బుకి వ్యూస్ కామనే. ఇంకా ఏం కంట్రోల్ చేస్తుంది, ప్రొక్యూర్మెంట్ టైప్ కంట్రోల్ చేస్తుంది. ప్రొక్యూర్మెంట్ టైపు హాల్బుకి ఫెట్కి కామనే. మేబీ ఇవ్వచ్చు, 2 ఇన్హౌస్ ప్రాసెస్ కూడా చేయొచ్చు. కానీ వాల్యుయేషన్ క్లాసు డిఫరెంట్, కరెక్టేనా. ఎస్. 3000 ఏమో రా మెటీరియల్కి వస్తుంది. ఐ మీన్ 79 సంథింగ్ సిరీస్లోనేమో 7900 ఏమో హాల్బుక్ వస్తుంది, 7920 ఏమో ఫెట్కి వస్తుంది. ఇవి డిఫరెంట్ వస్తున్నాయి, అవి మారాలి కదా. సో అందు గురించి సిస్టమ్ ఎంటర్ చేయగానే మనకు ఎగ్జిక్యూట్ చేయగానే ప్రాపర్ ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ వాల్యుయేషన్ క్లాస్ హాల్బుక్ సంబంధించింది ఏమని చెప్తుంది. ఇక్కడికి వెళ్ళేసి సో హాల్బుక్ ఇప్పుడు ఏముండే, ఇంతకుముందు ఫినిష్డ్ది ఇది ఉండే. సో హాల్బుది ఈ సెమీ ఫినిష్ ప్రోడక్ట్ తీసేసుకుంది మనం, ఆల్రెడీ నేను క్లిక్ చేయగానే తీసేసుకుంది హాల్బుది. సో మనం అక్కడికి వెళ్ళనియచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఓకే ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఇన్సైడ్కి వెళ్దాం. అరే చూస్ అని ఉందా, అది కరెక్టే ఉన్నట్టుంది, అందుకే అడగట్లేదు. ఓకే F4 ట్రై చేద్దాం. F4 ఎక్కడ, అది తీసేసుకుందిలే, నో ఇష్యూ. కంటిన్యూ మెటీరియల్ టైప్ చేంజ్డ్. ఓకే ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇంతకుముందు ఏముంది, ఇది మెటీరియల్ టైప్ చేంజ్ చేయకముందు ఉన్న స్క్రీన్ ముందే చూపించా నేను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా దీన్ని. రిఫ్రెష్ ఆప్షన్ ఉందా ఇక్కడ, లేదు. లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, హాల్బు. ఇంతకుముందు ఫెట్ ఉండే ఇప్పుడు హాల్బు వచ్చింది. అంటే హాల్బు మెటీరియల్కి హాల్బు సెట్ అయిపోయిందా. ఎస్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ఈ యొక్క మెటీరియల్ టైప్ మీద మెటీరియల్ మాస్టర్ స్టాక్ లేనప్పుడు, ఎలాంటి ప్లాన్ ఆర్డర్ లేనప్పుడు, ఎలాంటి స్టాక్ లేనప్పుడు, దాని మీద ఎలాంటి ప్లానింగ్ లేనప్పుడే వర్క్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మెటీరియల్ టైప్ చేంజ్ చేయాలనుకుంటే ఆ మెటీరియల్ మీద ఎలాంటి స్టాక్ ఉండొద్దు, ఎలాంటి ప్లాన్ ఆర్డర్స్ ఉండొద్దు, ఎలాంటి యాక్టివిటీ ఉండొద్దు. అప్పుడే చేంజ్ అవుతుంది, లేకుంటే చేంజ్ అవుతుంది. అందుకని ఇనిషియల్గా చేంజ్ చేయాలి. నేను తర్వాత హాల్బ్ అని ఇచ్చి నేను ఏదో క్రియేట్ చేసి స్టాక్ చేసుకొని అది చేసి యాక్టివిటీ చేసి మళ్ళీ చేంజ్ చేస్తానంటే అవ్వదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్క నిమిషమా, మనకు వీడియో ప్రాపర్గా ఉంటుంది క్లాస్ అయిపోయిన దాకా.